హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసారుగా. ఈసారి వీడియోలో అస్సలు స్టవ్ వెలిగించకుండా నిమ్మకాయతో గోరింటాకు ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. 5 నిమిషాల్లో వాష్ చేసుకోవచ్చండి. మంచి కలర్లో అయితే పండుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ముందుగా నేను ఒక నిమ్మకాయని అయితే ఇక్కడ తీసుకున్నాను. మీకు చూపించడం కోసం ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. నాకైతే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే సరిపోతుందండి. ఇలా నిమ్మకాయని తీసుకొని కొద్దిగా మనం రబ్ చేసుకోవాలి. అప్పుడైతే నిమ్మకాయ కొద్దిగా మెత్తపడుతుంది కదండి. అప్పుడు ఇలా చాకుతో ఇలా కట్ చేసుకున్నాను. ఆ గింజల్ని కూడా తీసేసుకున్నాను. గింజలు ఉన్నా ఏం పర్లేదులే కానీ నేను తీసుకుంటున్నాను, మీరు కూడా తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి కుంకుమ ఉంటుంది కదండి, గోపురం కుంకుమనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. రెడ్ కలర్ కుంకుమనైతే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు నచ్చిన కుంకుమనైతే యాడ్ చేసుకోవచ్చు, రెడ్ కలర్ ఆర్ మెరూన్ కలర్ది. ఇక్కడ నేను నిమ్మకాయ హాఫ్ చెక్క ఉంటుంది కదండి, అది ఆ రసాన్ని ఇక్కడ వేసుకుంటున్నాను. ఇలాగా కుంకుమని తీసుకొని అందులోకి ఇలా హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసండి విక్స్ అండి. ఈ విక్స్ అనేది కొద్దిగా వేసుకుంటే చాలండి. ఇందులో మనకి యూకలిప్టస్ ఆయిల్ అనేది కలుస్తుందండి. దాన్ని నీలగిరి ఆయిల్ అంటారండి. ఇది మనకి పండటానికి చాలా హెల్ప్ చేస్తుందండి రెడ్ కలర్లో. ఇక ఈ విక్స్ని అయితే కొద్దిగా వేసుకుంటే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. కొద్దిగా వేసుకొని ఇక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ విక్స్ అనేది మనకి పూర్తిగా కరిగిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదా ఫింగర్తో అయినా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ విక్స్ అనేది కరిగిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆల్రెడీ పెన్తో డిజైన్ అయితే పెట్టుకున్నానండి. ఇలా డిజైన్ని పెట్టుకోవడం వల్ల మనకి ఈ కలుపుకున్న గోరింటాకుని చాలా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చండి. ఇక అగ్గిపుల్ల ఉంటుంది కదండి, ఆ అగ్గిపుల్లతోటి ఇప్పుడు తయారు చేసుకున్న గోరింటాకునైతే ఆ డిజైన్లో నేను ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా హార్ట్ షేప్స్ లీవ్స్ అయితే వేసుకొని ఇలా గోరింటాకుని ఫిల్ చేసుకుంటున్నాను. మీకు ఎలా ఉంది ఈ గోరింటాకు డిజైన్ అనేది, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాగా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని కడిగేసుకోవాలండి. ఇది మనకి 2 డేస్ వరకు ఉంటుందండి. మనం వాటర్లో ఎక్కువగా వెళ్ళకుండా ఉంటే, సోప్ ఎక్కువగా వాడకుండా ఉంటే, వాటర్లో హ్యాండ్స్ అనేవి ఎక్కువగా పెట్టకుండా ఉంటే ఇది మనకి 2 డేస్ వరకు ఉంటుందండి. ఇలా ఇన్స్టెంట్గా మెహందీ పెట్టుకోవచ్చండి. ఇన్స్టెంట్ మెహందీ అంటే ఇన్స్టెంట్గానే పోతుంది కదా. ఇలా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పిల్లలకి స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇలా నిమ్మకాయతో గోరింటాకు పెట్టేసుకొని 5 నిమిషాల్లో వాష్ చేసుకోవచ్చండి. మంచి కలర్ అయితే వస్తుంది. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇక హ్యాండ్ని వాష్ చేసుకోవటమే. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను హ్యాండ్ని ఇలా వాష్ చేసుకొని చూపిస్తున్నాను. చాలా రెడ్ కలర్లో అయితే పండిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్ మెహందీ అండి, నిమ్మకాయతో అప్పటికప్పుడు మనం ఇలా గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి, మీకు యూస్ఫుల్ అయితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక బ్యూటిఫుల్ లైక్ అయితే ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. ఇలా అయితే పండిందండి, మంచి కలర్లో రెడ్ కలర్లో పండిందండి. ఇక్కడ చేతులతో నేను తుడిచి చూపిస్తున్నాను సైడ్లకి ఏమన్నా మనకి అంటిందా అని. అలా ఏం లేదండి, బాగా పండింది. ఎటువంటి కెమికల్ లేకుండా నిమ్మకాయతో గోరింటాకు ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో వాష్ కూడా చేసుకోవచ్చండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.